నమస్తే యెస్. గురూజీ. నా పేరు లిఖిత గురూజీ. మేము బెంగుళూరులో ఉంటాము. అండ్ మాకు శ్రీ రాజరాజేశ్వరి గారు సజెస్ట్ చేశారు. సో, చాలా నాకు 2 టైమ్స్ చేశాను గురూజీ. అప్పటికి, ఇప్పటికి నేను 7 కేజీస్ లాస్ అయ్యాను. ఆహ్, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నేనేం చెప్పలేదు కానీ ఇంట్లో వాళ్ళు అండ్ మెయిన్ బయట నుంచి వచ్చేవాళ్ళు ఫేస్‌లో కళ వచ్చింది. ఏమన్నా క్రీమ్ అప్లై చేస్తున్నావా అని అడిగారు. నేనేం అప్లై చేయడం లేదు సీరియస్‌లీ ఇలా చేస్తున్నాను అని చెప్పాను. టచ్ చేసి మరీ చూసారనమాట. ఏమైనా అప్లై చేస్తున్నావా అని అడిగారు. అండ్ తర్వాత మెయిన్ థింగ్ ఏమంటే బాబుకి ఫీడ్ చేసేటప్పుడు హ్యాండ్స్ పెయిన్ వచ్చాయి గురూజీ. అప్పుడు మీకు చెప్పిన మజిల్స్ పెయిన్ అని. ఆ మజిల్స్ పెయిన్ తగ్గింది. మెయిన్ ఏమంటే కోపం తగ్గింది. అరిచేదాన్ననమాట. చిన్నదానికి చిన్న బాబు మీద అరిచేదాన్ని. సీరియస్‌లీ మా ఆయన అంటే మేలే వర్కౌట్ అవ్వదు కోపం తగ్గింది. తర్వాత యాక్టివ్ అయ్యాను గురూజీ. అంటే ముందంతా ఇల్లంతా అరేంజ్ చేసుకోవడం అంత బాగా చేస్తున్నాను. అండ్ ఇంకా నిద్ర బాగుంది గురూజీ. నాకు నిద్దరే లేదు. ఒక పెద్ద అబ్బాయి పుట్టినప్పటి నుంచి అసలు నిద్ర ఉండేది కాదు. సో, ఈసారి ఇది చేస్తున్నప్పటి నుంచి నిద్ర అనేది చాలా బాగొస్తుంది గురూజీ. అండ్ ఎలా అంటే చాలా బాడీ లైట్ వెయిట్‌గా అనిపిస్తుంది. థాంక్ యూ సో మచ్ గురూజీ. ఇన్ మీ వల్ల అసలు నేను అనుకోలేదు ఇట్లా రీచ్ అవుతాను అనేసి. వెయిట్ తగ్గుతాను అని అసలు గెస్ చేయలేదు గురూజీ అసలు. ఆహ్, అట్లా హోప్ ఎళ్ళిపోయిందనమాట. ఇంక లావున్నాను ఇది అని అసలు నా గురించి నేను కేర్ తీసుకోవడం మానేసా మెయిన్‌గా. ఇప్పుడు నా గురించి నేను ఆలోచించడం స్టార్ట్ చేసినాను గురూజీ. అదంతా మీ దయ వల్ల. సీరియస్‌లీ చెప్తున్నా హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నాను గురూజీ. ఇప్పుడు గురు చరిత్ర చదువుతా ఉంటా గదా! గురువు కామధేను వంటి అని చెప్తూ ఉంటారనమాట. అప్పుడు మీరే స్ట్రైక్ అవుతారు. సీరియస్ ఇంక నేను బుక్స్ కొన్ని చదివినప్పుడు ఎలా అంటే గురువులందరూ పుడుతూనే ఉంటారంటే మీ యొక్క గురువు నాకు దక్కారు. థాంక్ యూ సో మచ్. నాకైతే హ్యాపీనెస్ ఎక్స్‌ప్రెస్ చేయలేకున్నా. గురూజీ ఎంత వరకు వీలవుతుందో అంతవరకు నేను చేస్తూనే ఉంటాను గురూజీ. ఇది. మీరు పెట్టినంత వరకు సీరియస్‌లీ. ఇంకోటేమంటే నేను మంతెన సత్యనారాయణ డైరెక్ట్‌గా చెప్తాను చూడండి గురూజీ. అది కూడా చేసిన 5 డేస్. అవ్వదు ఫుడ్డు. ఫుడ్ పిల్లలు మిగిల్చేస్తారు. వేస్ట్ అయిపోతుంది తినేయాలన్నమాట. అంటే కొంచెం అలా ఉండేది. అందులో ఉండలేకపోయేదాన్ని. అదే ఫస్ట్ డెలివరీ అయినప్పుడు మళ్ళీ ఇలాగే వెయిట్ పెరిగినప్పుడు అసలు చాలా వెయిట్ పెరిగాను గురూజీ. 85 కేజీస్ దాకా పెరిగిపోయాను. అప్పుడు డైటీషియన్ దగ్గర తీసుకున్నానన్నమాట. మీరు తప్పుగా అనుకోకండి. వాళ్ళు ఇంత శ్రద్ధ తీసుకోరు గురూజీ. ఏదో డైట్ ఇచ్చేసి గమ్ముగా అయిపోతారు. సీరియస్‌లీ మీరు పెట్టిన మెంటర్స్ కావచ్చు, మీరు కావచ్చు అంతా ఓపికగా పిన్ టు పిన్ మీకెలా ఉంది? అసలు తీసుకున్న వాళ్ళు ఇంత ఇదిగా అడగరసలు. అసలు ఎందుకంటే నేను లైవ్ పెట్టేసి ఇంట్లో పని చేసుకుంటాను గదా! మా హస్బెండ్ మధ్యలో వస్తారు. మా అత్తయ్య వస్తారు కదా! వాళ్ళే చెప్తున్నారు. ఎంత స్మైలింగ్ ఫేస్‌తో చెప్తారు. ఎంత ఓపికగా చెప్తారు. ఎంత బాగా చెప్తారు అసలని. సీరియస్‌లీ అంత అడగడము, అంత ఓపిక మెచ్చుకోవచ్చు గురూజీ. మిమ్మల్ని చూసి అది నేర్చుకోవాలా. ఎట్లా ఉండాలి ఓపికగా, ఎలా ఆల్‌వేస్ స్మైల్ చేస్తూ, నవ్వుతూ ఉండాలి అని. ఇప్పుడు మీరు నవ్వుతూ నాకు నవ్వొస్తుంది మాట్లాడాలనిపిస్తుంది. ఇంకోటేమంటే ఇంకోటి కాన్ఫిడెంట్ లెవెల్ మెయిన్. స్టేజ్ ఫియర్ ఉండేది. బీటెక్ చదివేటప్పుడు గూడా అంత గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసినా నెక్స్ట్ లెవెల్ ఇంటర్‌వ్యూస్‌కి వెళ్తూ ఉన్నా గూడా ఫియర్ ఉండేది. సీరియస్‌లీ ఇప్పుడు నాకేం ఫియర్ అనేది ప్రామిస్‌గా తగ్గింది. నాకే షాక్. ఇప్పుడు నేను యూట్యూబ్‌లో లైవ్ ఇస్తున్నానంటే నాకు అవును అంటే ఏదో నార్మల్‌గా మాట్లాడినట్టు అనిపిస్తుంది. సీరియస్‌లీ. కానీ ఇంకోటేమంటే నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేసింది గురూజీ. ఇప్పుడే మా హస్బెండ్ చిన్న బాబు డిస్టర్బ్ చేసాడు. తీసుకెళ్లారు. "నువ్వు గురూజీతో మాట్లాడేసిరా ఇంక ఊరికి బయలుదేరుదాం" అని చెప్పి వాళ్ళందరూ నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సీరియస్‌లీ థాంక్ యూ సో మచ్ గురూజీ. నేనేం చెప్పలేదనమాట. నా వల్ల వేరే వాళ్ళు తెలుసుకోవాలనుకున్నా నేను. ఎదిరింటి వాళ్ళు వీళ్ళు ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాని ముందు నేను చెప్తే సరేలే నాన్ వెజ్ తినకుండా ఉండడమా, అట్లెట్లా అది ఇది అనేవాళ్ళు గురూజీ. ఎప్పుడైతే నువ్వు ఎలా ఉన్నా ఇప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీని వాల్యూ చాలా మందికి తెలియడం లేదు గురూజీ సీరియస్‌లీ. వాళ్ళే అనుకోవాలి నేను అనుకోని ఇన్ని రోజులు నాకెందుకు టైమ్ వేస్ట్ ఇన్ని రోజులు ఎందుకు 1 ఇయర్ అయింది ఇది స్టార్ట్ చేసి. నేను అప్పుడే చేసుండకూడదా అనిపించిన రోజులున్నాయి నాకు. లిటరల్లీ నేను బాధపడేదాన్ని. జస్ట్ బుక్ చదువుకున్నప్పుడు లేసేటప్పుడు ఇబ్బంది పడేదాన్నమాట కింద కూర్చొని. సర్రని లేస్తాను. బాబుని కూర్చోబెట్టుకుంటాను. వాడిని పుచ్చుకొని లేగలుగుతున్నాను సీరియస్‌లీ. అండ్ ఇంకోటేమంటే నిద్ర లేస్తానే కాలు కింద పెడితే కింద నొప్పొచ్చేది గురూజీ సీరియస్‌లీ. అది తగ్గిపోయింది. ఇంకోటేమంటే నేను చేసేది, మీరు చెప్పేది నేను మార్నింగ్ ఓన్లీ వింటాను గురూజీ. నేనేమి చేయను. ఎందుకంటే నాకు బాబు స్కూల్‌కెళ్తుండు. నాకు చేసే ఛాన్స్ ఉండదు. నేను ఓన్లీ వినగలుగుతా. వింటేనే ఇంత ఎనర్జీ లెవెల్ ఉంది. ఒకవేళ చేస్తే ఎలా ఉంటదనిపించి అది కూడా నాకు బాధ. చేయడం లేదే, దొరకడం లేదే ఛాన్స్ అని మీతో పాటు కూర్చొని. వింటూ ఉంటాను అంతే మీది. సో, నాకు దొరకడం లేదు గురూజీ. అండ్ మా బాబు అడుగుతూ ఉంటారనమాట.
మీ వచ్చాడు మీ టీచరా? మీ గురువునా అని, అవును అని. నీకు స్కూల్‌లో ఎలా టీచర్ మాకలా అని వాడికి చెప్తున్నా. వాడికి అర్థం కావాలి గదా! థాంక్ యూ సో మచ్ గురూజీ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థాంక్ యూ సో మచ్ గురూజీ. థాంక్ యూ గురూజీ. నిజంగా మీలో దొరకడం చాలా లక్కీ. రుణం తీర్చుకోలేను సీరియస్‌లీ. నేను అనుకోలేదు గురూజీ షేప్ వస్తుందని. సే సే నమస్తే. నమస్తే. నమస్తే గురూజీ. నమస్తే గురూజీ. శుభం. థాంక్ యూ సో మచ్ గురూజీ. రైట్. థాంక్ యూ. థాంక్ యూ గురూజీ. యెస్.